వెల్కమ్ టు పాయింట్ మీడియా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపుల తర్వాత చేస్తున్న సినిమా దేవరా. కళ్యాణ్ నిర్మాణంలో కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2 భాగాలుగా ఆడియన్స్ ముందుకి రాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాల్కో విలన్స్ గా నటిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ని సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. మాస్ యాక్షన్ తో ఈ గ్లిమ్స్ ని కట్ చేస్తే దానికి అనిరుద్ ఇచ్చిన ఇంగ్లీష్ లిరికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అయితే ఆ లిరిక్స్ ని గమనిస్తే అందులోనే సినిమా కథ చెబుతున్నారా అన్నట్లు ఉంది. తండ్రితో కొడుకు యుద్ధమే దేవర మూవీనా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ లిరిక్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. నువ్వు ఎప్పుడు సముద్రాన్ని తాకలేదు, నువ్వు ఎప్పుడు నాతో ఆడలేదు, నేను ఎప్పుడు నీపై దయ చూపించాను, నేను బ్రతకనివ్వను, నీ రక్తాన్ని ఏరులై పారిస్తాను అంటూ వచ్చిన ఈ లిరిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లిరిక్స్ చూస్తుంటే తనకి దూరంగా ఉన్న తండ్రి గురించి మాట్లాడుతున్నట్లే ఉన్నాయి. గ్లిమ్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ లిరిక్స్ తో నడిపించగా లాస్ట్ లో ఎన్టీఆర్ ఓ డైలాగ్ తో ముగించారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తురునే ఎక్కువ చూస్తూ ఉండేది, అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ గ్లిమ్స్ లో ఒక పెద్ద షిప్ లో ఉన్న కంటైనర్స్ ని దేవరజనం దొంగతనం చేయటం కనిపిస్తుంది. ఇది చూస్తుంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు అనిపించింది. ఇక ఈ గ్లిమ్స్ వీడియోపై చాలా మంది ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కామెంట్ చేశారు. ఈ గ్లిమ్స్ వీడియో స్టన్నింగ్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక డైరెక్టర్ కొరటాల శివకి, ఎన్టీఆర్ కి మరియు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు.